అపోహాన్ని పెంచుకొని దాన్ని కక్షగా మార్చుకొని ఎవరినో సాధిద్దామన్న ఆనందంతో తన కాపురాన్ని తనే నాశనం చేసుకుంటోంది. బాబీ నా చెల్లెల్ని ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తనతో ఆనందంగా జీవితాన్ని గడపాలని ఆశపడ్డాడు. కానీ ఇది అంటే ఇది బాబీతో సఖ్యంగా ఉండట్లేదా? లేదు బామ్మగారు, పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది బాబీని దూరంగానే ఉంచుతోంది. ఓస్ దాని మొహం సంతకెల్లా పెళ్లి చేసుకుంది దూరంగా ఉంచటానికా? బాబీగాడిని నీ చెల్లెలు కూడా ప్రేమించే పెళ్లి చేసుకుందన్నారు. మరి దూరం పెట్టడానికి కారణం? కొన్ని విషయాలు నేను బయటికి చెప్పలేను బామ్మగారు. లోకేశ్వరి మనస్తత్వం ప్రకారం దానికి డబ్బంటే ఆశ ఎక్కువ. సో తనకి పిల్లలు పుడితే ఆ పిల్లలకి కోట్ల ఆస్తి వస్తుందని తనని నమ్మిస్తే ఆస్తి కోసమైనా నీ చెల్లెలు బాబీతో కాపురం చేస్తుంది అంటావు? ఖచ్చితంగా చేస్తుంది. అప్పుడు ఇద్దరు చాలా ఆనందంగా ఉంటారు. అదే నాకు కావాల్సింది. ఏంటి బామ్మగారు అలా చూస్తున్నారు? ఏం లేదు, లోకేశ్వరిని చూస్తే ఎప్పుడూ నీ గురించి తప్పుగానే మాట్లాడుతుంది, నిన్ను తక్కువ చేసి మాట్లాడుతుంది. కానీ నువ్వు మాత్రం దాని సుఖం కోరుకుంటున్నావు. నాకు అది తప్పితే ఇంకెవరున్నారు? ఎంతైనా అది నా చెల్లెలు. ఒక్క అబద్ధంతో లోకేశ్వరిని మాయ చేయగలిగాం. అది కాపురం చేసి పిల్లల్ని కంటుంది. అప్పుడు ఇదంతా అబద్ధమని తెలిస్తే? తెలిసినా ఏం పర్వాలేదు బామ్మ. ఎందుకంటే అప్పటికే భర్త మీద ప్రేమ, పిల్లల మీద మమకారం ఏర్పడిపోతాయి. నువ్వు కోరుకున్నట్టే అన్నీ సక్రమంగా జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఇక నేను బయలుదేరతానమ్మా. అదేంటి బామ్మ, ఇవాళే కదా వచ్చింది, అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి? పంటలు చేతికొచ్చే సమయం కదా, నేను దగ్గర లేకపోతే మీ బాబాయ్ కంగారు పడిపోతారు. అసలు సడన్ గా ఎందుకొచ్చారు? ఎందుకు వెళ్ళిపోతున్నారు అత్తయ్య? మిమ్మల్ని అందరినీ ఒకసారి చూడాలనిపించొచ్చాను. చూశాను, వెళ్తున్నాను. ఆహా, ఏం నటిస్తున్నావే ముసల్దానా. మాకు పుట్టే పిల్లలకు మీ యావదాస్తి ఇవ్వడానికి నిర్ణయించుకుని వీలునామా కూడా రాయించుకుని వచ్చి ఆ విషయం ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా మా మావయ్యకి చెప్పడానికి వచ్చి చూడాలనిపించి వచ్చానని బాగానే కవర్ చేస్తున్నావు. నానమ్మా, ఇంత దూరం వచ్చావు కదా, కనీసం ఒక 2 రోజులైనా ఉండి వెళ్ళొచ్చు కదా నానమ్మా. ఉంటారా? ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు మీ తాతయ్య నేను వచ్చి ఇక్కడే ఉంటాం. అయితే ఆ రోజు ఎప్పుడో చెప్పునాయనమ్మా, క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకుంటాం. ఆ రోజుని ఆ దేవుడే డిసైడ్ చేస్తాడ్రా. మీ జంట ఎంత సఖ్యంగా ఉంటే ఆ రోజు అంత తొందరగా వస్తుంది. మీరెందుకు అలా అన్నారో నాకు ఆ విషయం తెలుసు, కానీ ఆ విషయం నాకు తెలుసని మీకు తెలియదు. సరే, నేను బయలుదేరుతాను. అలాగే బామ్మ. వస్తాన్రా. మంచిదండి. వస్తానమ్మా. జాగ్రత్త నానమ్మా. వస్తాను. వెళ్ళు, త్వరలోనే నేను ప్రెగ్నెంట్ అయ్యానని మీకు కాల్ వస్తుంది. ఆస్తి పత్రాలు పట్టుకుని వద్దురు గాని. గుండు, ఏమైంది? ఏం లేదండి, సడన్ గా ఉంగేసరికి నొప్పి వచ్చేసిందంతే. నువ్వురా, అలా కూర్చో. పర్వాలేదండి, నాకు ఆల్రెడీ టైం అవుతుంది, నేను వెళ్తాను.
ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్యాక్టరీకండి. నీకేమైనా పిచ్చా? ఇంత గాయం అయితే ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ఫ్యాక్టరీకి వెళ్తానంటున్నావు? నువ్వేం వెళ్ళక్కర్లేదు. గాయం తగ్గే వరకు నువ్వు ఇంట్లోనే రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకుంటూ కూర్చుంటే ఎలాగండి? మెటీరియల్ అంతా వచ్చేసింది, వర్క్ స్టార్ట్ చేయాలి. ఓ పక్కన పెయిన్ వస్తుంది అంటున్నావు, వర్క్ అంటున్నావు. నీ గురించి ఆలోచించవా? అన్నిటినీ భరిస్తుంది నా గురించి ఆలోచించుకునేనండి. నాకున్నది 60 రోజుల సమయం. ఈ 60 రోజుల్లో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం ఆ ఫ్యాక్టరీని డెవలప్ చేయడం కోసమే ఖర్చు పెట్టాలి. మీరు బయటికి చెప్పినా చెప్పకపోయినా నా మీద మీకు ప్రేమ ఉంది. ఈ ప్రేమని అత్తయ్య గారు అలాంటి కండిషన్ పెట్టేటప్పుడు బయట పెట్టి ఒక్క మాట మాట్లాడుంటే ఈ పరిస్థితే వచ్చేది కాదు. నువ్వు ఆవేశపడకుండా ఉన్నా, ఆలోచించి మాట్లాడినా ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అవునండి, మీరు మీ అమ్మగారి మాటకి ఎదురు చెప్పలేక తల ఉంచారు. నేను ఆ పరిస్థితులకి తల ఉంచాను. ఈ గాయాలు, ఎదురయ్యే సమస్యలు నాకు పెద్ద కష్టమేం కాదండి. ఒకవేళ నేను ఓడిపోయి మీ నుండి విడిపోవాలన్నదే అదే అన్నిటికన్నా పెద్ద కష్టం. మిమ్మల్ని దూరం చేసుకోవడం కంటే నా ప్రాణాన్ని వదులుకోవడమే. ఏంటండి అలా అయిపోయారు? ఏం లేదు. దొంగ, అబద్ధం చెప్తున్నారు. అరే, నాకు దాని మీద ప్రేమ ఉంది. ఆ విషయాన్ని అమ్మ వాళ్ళ దగ్గర బయట పెట్టి మాట్లాడుంటే బాగుండేది, మాట్లాడలేకపోయాను అని ఫీల్ అవుతున్నారు కదా? అదేం కాదు. నాకు తెలుసండి, మీ మనసులో ఉన్న ప్రేమని నేను అడగకపోయినా ఏదో ఒక రోజు, ఏదో ఒక సిచ్యువేషన్లో మీ అంతటి మీరే బయట పెడతారు. అదేనికి? స్కూటీ కీస్ వెళ్ళాలి కదా. అంత దెబ్బ పెట్టుకుని స్కూటీ నడుపుకుంటూ ఎలా వెళ్తావు? అరే చూసారా, మీరిలా మాట్లాడడానికి కారణం కూడా ప్రేమే. ఈ దెబ్బతో స్కూటీ నడిపితే ఇబ్బంది పడతానని మీరే కారులో డ్రాప్ చేస్తాను అంటున్నారు, అంతే కదా? సరే సరే, అలాగే కానివ్వండి. మీరు ఎలా చెప్తే అలా. నేను నిన్ను కారులో డ్రాప్ చేస్తానని ఎవరు చెప్పారే? స్కూటీలో వెళ్ళొద్దు అన్నారు కదా. అంటే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళమని చెప్పాను. ఏంటండి, కారు పెట్టుకుని క్యాబ్ అంటారేంటి? మీరే డ్రాప్ చేయొచ్చు కదా. నాకు వేరే అర్జెంట్ వర్క్ ఉంది. నువ్వు నోరు మూసుకొని క్యాబ్లో వెళ్ళు. అలాగే అలాగే, బాయ్. నిజంగా పిచ్చిది ఇది, పిచ్చి మాలోకం. ఏంటక్కయ్య తింటున్నావు? పాప్కార్న్ అల్లుడు, ఇదంటే నాకు చాలా ఇష్టం. నువ్వు తింటావా? వద్దులే, నువ్వే తిను. ఇష్టంతో చేసుకున్నా కదా, తిను. అమ్మమ్మ, ఎప్పుడూ మిల్లు ఆడుతూనే ఉండాలా? ఏంట్రా మనోడ దిష్టి పెడుతున్నావు? దిష్టి పెట్టడం కాదు, వయసు పెరిగిన తర్వాత ఏది పడితే అది, ఎంత పడితే అంత లోపలేస్తే త్వరగానే షెడ్డుకు పోతావు. అవునా? ఏంటి చంపేసిందా? కత్తితో కసా 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 అని 3 సార్లు పొడి చంపేసిందా? అన్ని పోట్లు పొడిచాక చావుకేం చేస్తాడు? అయినా వాడు చేసుకుందే కదా, అంతేలే. వాడికి అలా రాసిపెట్టుంది. ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఉంటా. అమ్మో, ఏంటండి ఎవరు ఫోన్లో? ఊర్లో తెలిసిన వాళ్ళండి. మర్డర్ అంటున్నారు ఏంటి తాతగారు? అవన్నీ నీకెందుకులే మనోడా. ఇదేంటి పాప్కార్న్ ఎవరన్నా నోట్లో వేసుకుంటారు కానీ నేల మీద ఎవరేశారు? నువ్వు వచ్చిన అరుపులకి ఉలిక్కి పడితే అవి జారి కింద పడ్డాయి. ఇంతకీ మడ్ర ఏంటి? కస కస పొడవడం ఏంటి? ఇదిగో వదిలే అక్కయ్య. ఏంటి వదిలేసేది? నీ మటుకు నువ్వు ఫోన్లో గట్టిగా అరిచేసేసి మమ్మల్ని అందరినీ భయపెట్టేసి నా పాప్కార్న్ని నేలపాలు చేసి ఇప్పుడు వదిలేయమంటావా? అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏం లేదబ్బాయ్, ఊళ్ళో నాకు తెలిసిన కుర్రాడు ఒకడు ఇదిగో
అచ్చం ఈ మనవాళ్ళనే ఉంటాడు. నాలాగా వాడు ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా సరే ప్రేమించానని చెప్తే బతుకులు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మంచిదేగా. కానీ ఆ పిల్ల ఎప్పుడు వాణ్ణి ప్రేమగా చూడలేదు, దగ్గర కూడా రానలేదు. వీడేమో ఊ అంటావా అని దగ్గరికి వెళ్ళడం, ఆ పిల్లేమో ఊహు అని వీడి మీద చిరాకు పడ్డం. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు భర్తని దూరంగా ఎందుకు పెట్టిందంట? అది ఆ భగవంతుడికి తెలియాలక్క. ఆ తర్వాత ఏమైందండి? ఏముంది, సడన్ గా ఓ రోజు ఆ పిల్ల వీడి మీద ప్రేమ వలకబోయడం మొదలెట్టేసింది. ఇప్పటి వరకు దూరంగా పెట్టిన ఆ పిల్ల సడన్ గా ఎందుకు దగ్గర అవుతుందని ఆలోచించాలి కదా ఎదవా. వాడేం ఆలోచించరా. ఫోన్లే ఎప్పటికైనా నా పిల్ల నన్ను అర్థం చేసుకుందే, అది చాలు అనుకున్నాడు. ముందు కాఫీలో విషం కల్పించిందంట. తప్పించుకున్నాడు. ఆ తర్వాత టిఫిన్ లో పురుగుల మందు కల్పించిందంట. తప్పించుకున్నాడు. ఆ తర్వాత మిమ్మల్ని నా కౌగిల్లో బంధిస్తానని కౌగులించుకుని ఊపిరాడకుండా చేసి చంపాలనుకుందంట. మళ్ళీ అదృష్టం కొద్ది వీడు బతికాడు. ఇది కాదు అని ఫైనల్ గా ఇంత పెద్ద కత్తి తీసుకుని పొట్లో కసా 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 పొడిచిందంట. ఏం తప్పించుకున్నాడు? తప్పించుకోలేకపోయాడు. అయ్యయ్యో, ఎవరు తమ్ముడు అది? అసలు అది ఆడదేనా? కట్టుకున్న మొగుడిని చంపుతుందా? తప్పు ఆ పిల్లది కాదక్కయ్యా. ఇదిగో ఈ ఎదవది, ఈ ఎదవది. నన్ను చూపిస్తారేంటి? నిన్ను కాదు మనవడా, ఆ పిల్లడు గురించి చెప్తున్నాను కదా. అవును, ఉన్న పళంగా అమ్మాయిలో మార్పు ఎందుకు వచ్చిందో ఆ అబ్బాయి కొంచెం ఆలోచించి ఉండాల్సిందండి. ఎలా ఆలోచిస్తారు? పెళ్ళం ఊ అనగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకే అంటారు అక్కయ్య, ఒక మనిషిలో అది ఆడైనా కావచ్చు మగడైనా కావచ్చు చేంజ్ వచ్చింది అనంటే ఎందుకు వచ్చిందో ఆలోచించి కన్ఫర్మ్ చేసుకోలే గాని పురుషుడు అయిపోకూడదు. కాదు అని ముందుకెళ్ళాం అనుకో, ఇదిగో ఇలాగే గోతులో పడిపోతారు. ఏంటో 100 ఏళ్ల జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఇంట్లో ఉన్న మగాళ్లకు రక్షణ లేకుండా పోయింది. ప్రేమించే మగాళ్ల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఎంత దారుణం అల్లుడు. మరి ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా పోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయే చంపుతుందని ఎవరన్నా అనుకుంటారా? అంతేలే. అనవసరంగా నా పాప్కార్న్ నేలపాలైపోయింది. ఎందుకు ఫీల్ అవుతావు? ఇంకో ప్యాకెట్ తెచ్చుకోవచ్చు కదా. ఆడు వెళ్ళిపోయాడు కదా. పడింది మట్టిలో కాదు కదా, ఏరుకుని తిను. అదే చెయ్యాలి మరి ఇప్పుడు. హాయ్, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి మేడం రెస్ట్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చారు? రెస్ట్ తీసుకునే అంత పెద్ద గాయమేమీ కాలేదు కదా నందిని. అవును, మెటీరియల్ అంతా రెడీ అయిన తర్వాత ఇంకా మనం ఆలస్యం చేయడం తప్పు కదా. అందుకే మేడం లేట్ చేయకుండా అందరితో వర్క్ స్టార్ట్ చేయించేశాను. మరి డిజైన్స్? ఇప్పటి వరకు మన కంపెనీ డిజైన్స్ చూసుకున్న డిజైనరే కొత్త డిజైన్స్ పంపించారు మేడం. చాలా బాగున్నాయి. ఒకసారి చూపించు నందిని.
నందిని, వెంటనే వర్క్ ఆఫ్ చేయమని చెప్పు. మేడం ఆఫ్ చేయమని చెప్పాను కదా నందిని. ఓకే మేడం. మేడం ఎందుకు అందరినీ వర్క్ ఆపేయమన్నారు? ఇవన్నీ కాంపిటేటివ్ ఫ్యాషన్గా ఉన్నాయి కదా. మార్కెట్లో గట్టిగా పోటీ ఇస్తున్న నందా కంపెనీ మార్కెట్లోకి రిలీజ్ చేసిన డ్రెస్సెస్ చూసావా? కొత్తగా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. వాటిని బీట్ చేసేలా మన డిజైన్స్ ఉంటేనే మనం సక్సెస్ అవ్వగలం. లేదంటే ఈ ఫ్యాక్టరీని ఎవరు టేక్ఓవర్ చేసినా రిజల్ట్ ఒకటేలా ఉంటుంది. కొత్త డిజైన్స్ అంటే? డిజైన్స్ విషయంలో నాకు కొంత అవగాహన ఉంది నందిని. నేను డిజైన్స్ వేస్తాను. ఆలస్యమైన కొత్త డిజైన్స్ వేస్తాను. అంతవరకు వర్క్ హోల్డ్ చేయండి. ఓకే మేడం. ఏవండి? ఏమండి అంటూ ఇంత ప్రేమగా పిలుస్తుంది ఎవరు? ఏవండి? ఏవండి, ఈ చీర ఎలా ఉంది? బాగుంది కదా? మీకు ఇష్టమని ఈ చీర కట్టుకున్నాను. ఈ చీరలో నేను అందంగా ఉన్నాను కదా? మాట్లాడేంటండి? కలలో బాగానే మాట్లాడతావు, కానీ లైవ్లో మాత్రం ఇలా ఉంటావు. కళ అంటారేంటండి? ఎంతో ప్రేమతో మీకు నచ్చిన శారీ కట్టుకుని మీ ముందుకొచ్చి నిలబడితేను. అరే, ఈ డైలాగులు ఈ సిచ్యువేషన్లు లైవ్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. పిచ్చా మీకు? ఎదురుగా నేనుంటే కళ అంటారేంటి? అంటే ఇది కల కదా? ఎప్పుడు లేంది ఏమండి అంటూ అంత ప్రేమగా పిలవడం ఏంటి? నాకు నచ్చిన శారీ కట్టుకుని వచ్చి నువ్వు ఇలా మెలికలు తిరగడం ఏంటి? సడన్ గా నీలో ఈ మార్పేంటి? దానికి కారణం ఉంది. ఇప్పటి వరకు మీరు ఊ అంటే నేను ఊహ అంటూ మీకు దూరంగా వెళ్ళిపోయా. ఎందుకు ఏంటని కారణాలు అడగొద్దు. ఇక నుంచి మీరు ఎలా చెప్తే అలాగే ఉంటాను. మీరేం చెప్తే అది వింటాను. అంతా మీ ఇష్టం. అంతా మీ ఇష్టమేనండి. ఇది నిజమా? అంటే మనిద్దరం చెప్తున్నానుగా, అంతా మీ ఇష్టమేనని. ఊరి నాయనో, ఊరి దేవుడో, ఏమైంది అసలు? అయ్యో, ఏమైందండి? గుండెలు బాదుకుంటున్నారు? అంటే తల బాదుకుంటే తలనొప్పి వస్తుందని గుండెని బాదుకుంటున్నానే. ఈ వారం వారఫలాల్లో నీకు అదృష్టం వరించబోతోంది, గ్రహాలన్నీ నీకు అనుకూలంగా మారబోతాయని రాసుంటే ఏంటో అనుకున్నానే. ఇదన్నమాట. ఆజా మేరీ జాన్, ఆజా. ఇక మనం పగలు రాత్రి డిఫరెన్స్లే చూడొద్దు. ఏంటండి అంత తొందర? కరువులో కటకట్లాడిపోయేవాడికి ఫుల్ మీల్స్ ఆఫర్ చేస్తే ఇలాగే ఉంటుంది. చాలండి మీ సరసాలు. ఉండండి, మీకు కాఫీ తీసుకొస్తా.
రోకి నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెరా మజాగ ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, యుర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా నవ్వింది మల్లె